ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేని స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ ఇది దాదాపుగా ఇదే పరిస్థితులు, అంటే వన్ సైడెడ్ విక్టరీలు అన్నటువంటిది వివిధ రాష్ట్రాల్లో సాగుతున్నాయి. తాజాగా ఇప్పటిదాకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, గుజరాత్లో లేదు, మణిపూర్లో లేదు, నాగాలాండ్లో లేదు, సిక్కిం లేదు, ఇప్పుడు మహారాష్ట్ర. టోటల్గా 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష స్థానానికి కావాల్సింది టోటల్ సీట్లలో 10వ వంతు సీట్లు. ఆ సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు. అలా ప్రతిపక్ష హోదా ఇప్పుడు మహారాష్ట్రలో ఏ పార్టీకి లేదు. కూటమిగా అయితే కనుక ప్రతిపక్ష హోదా వచ్చిందంటే దాదాపు 48 దాకా వచ్చినాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 288లో 28 వస్తే సరిపోతుంది, 29 వస్తే కనుక. కానీ అక్కడ విడివిడిగా లెక్కేస్తారు, అక్కడ కూటమిగా లెక్కారు ప్రతిపక్ష స్థానాన్ని. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ సింగిల్గానే లెక్కేస్తారు. ఆ విధంగా అక్కడ రాదు. మిగతా చోట్ల వచ్చేటప్పటికి ఇండివిజువల్గానే రానటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రాలు, ప్రతిపక్షమే లేనటువంటిది అసెంబ్లీ లెక్క ప్రకారం లేనటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పటిదాకా మనకు తెలుసు, ఇప్పుడు 7కి చేరినాయి అనమాట.